హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను కిడ్స్ ఫేవరెట్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే కిడ్స్ ఫేవరెట్ అనమాట. దీనైతే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఈసారి అయితే నార్మల్ రైస్తో చేస్తున్నాను. ఎప్పుడు బాస్మతి రైస్తో చేసిస్తే కూడా బోర్ కొడుతుంది పిల్లలకి. అప్పుడప్పుడు నార్మల్ రైస్తో చేస్తే కూడా గీ వేసి చేస్తాం కాబట్టి చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఇంకా ఒక గుప్పెడు పుదీనా వేస్ట్ చేసామంటే చాలా బాగుంటుంది. రైతాతో అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా కిడ్స్ ఫేవరెట్ రెసిపీని అయితే మీకు ఇంకొక రెసిపీని చూపిస్తున్నాను. కందిగింజల పులుసు అనమాట. ఈ కందిగింజల పులుసుని కొంచెం ముద్దగా కానీ చేసి ఇచ్చామంటే కిడ్స్ చాలా ఫేవరెట్గా తింటారు. చపాతీ కాంబినేషన్తో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది చాలా హెల్దీ కూడా అనమాట. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఇది చాలా హెల్దీ. కొంచెం ముద్దగా కానీ చపాతీస్తో ఇచ్చామంటే చాలా టేస్టీగా పిల్లలైతే లంచ్ బాక్స్ని కంప్లీట్ చేస్తారు. ఇంకా చాలా హెల్దీ కూడా. రైస్, సాంబార్ లాంటివి ఇస్తే ఇప్పటి పిల్లలు తినట్లేదు. ఇలాంటి రెసిపీస్ కొంచెం డిఫరెంట్గా చపాతీస్తో ఇచ్చామంటే హెల్దీ ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి పిల్లలు అసలు వదలకుండా తింటారు. సో చపాతీస్ కూడా నేను మల్టీగ్రెయిన్ చపాతీస్ ఇస్తాను మా పిల్లలకైతే. ఇలాంటివి ఇస్తే లంచ్ బాక్స్ కంప్లీట్ చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.